వెల్కమ్ టు నెక్స్ట్‌ల్.కామ్. ఈరోజు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోర్స్ అన్న సివిల్ ఇంజినీరింగ్ కోసం చూద్దాం. యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటది? నెక్స్ట్‌ల ప్రొవైడ్ చేసేది. ఏ క్రైటీరియా మీద అయితే షార్ట్ లిస్ట్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తామనేది మనమైతే ఈ వీడియోలో చూద్దాం. బేసిక్‌గా వచ్చేసి వీడియోలోకెళ్ళే ముందు నెక్స్ట్‌ల రీసెంట్‌గానే తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. అదేంటంటే ఫేస్‌బుక్‌లోనే తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షాల. మీరైతే ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీకైతే కంటిన్యూయస్ అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి. మీకు కానీ, మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరైనా సరే జర్మనీ వెళ్ళాలనుకుంటే వారికైతే ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సేమ్ టైమ్ మనం వచ్చేసి సివిల్ ఇంజినీరింగ్ చూసుకోవాలి, చేయాలి. షార్ట్ లిస్టింగ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకిక్కడ కనిపిస్తున్న స్కానర్ స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్ ఆ పేజ్‌కెళ్ళిపోతారు. లేదు అంటే www.niksara.com ఓపెన్ చేయగానే మీకైతే ఈ పేజ్ వస్తది. దీన్ని పట్టుకొని అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు చూడొచ్చు నిక్షార్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ క్లిక్ చేసాం. క్లిక్ చేయగానే మనకైతే మటుకు వస్తది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలి. ఆ తర్వాత మనకైతే లిస్ట్ వచ్చేస్తది. ఇక్కడ నేను చెప్పిన 3 పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ షార్ట్ లిస్ట్‌లో క్లిక్ చేయగానే మళ్ళీ మనం 3 కోర్సెస్ నుంచి ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంజినీరింగ్ ఒకటి ఉంటది, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, నేచురల్ సైన్సెస్ ఒకటి ఉంటది. మనం చూస్తుంది సివిల్ ఇంజినీరింగ్ కాబట్టి మాస్టర్స్ ఇన్ ఇంజినీరింగ్ క్లిక్ చేసి సివిల్ ఇంజినీరింగ్ మీద క్లిక్ చేస్తే సివిల్ ఇంజినీరింగ్ ఓకే. నేను చెప్పాను కదా! క్యూఆర్ స్కాన్ చేస్తే మీరైతే డైరెక్ట్‌గా ఈ పేజ్‌కొచ్చేస్తారు. ఓకే. వన్స్ ఇది అవ్వగానే ఇది లోడ్ అవ్వగానే దీన్ని ప్రొసీడ్ విత్ పేమెంట్ చేసి యాడ్ టు కార్ట్ చేసుకొని పేమెంట్ చేసాను. దీని ప్రైస్ వచ్చేసి 500. ఎందుకు 500? నేను మీకు 3 పాయింట్స్ చెప్తాను. అలాగే ఒక శాంపుల్ లిస్ట్ కూడా చూపిస్తాను. దయచేసి ఈ లిస్ట్ చూసి ఇదే ఒరిజినల్ లిస్ట్ అని మాత్రం అనుకోవద్దు. ఓకే. ఫస్ట్ పాయింట్ మీకు ఇందులో ఉన్న యూనివర్సిటీస్ అన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ అంట. ఎందుకంటే ఎవరైనా కోరుకుని జర్మనీ ఫ్రీ ఎడ్యుకేషన్ పబ్లిక్ యూనివర్సిటీస్ రావాలని. పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. సెకండ్ థింగ్ మీకొచ్చేసి నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు సివిల్ ఇంజినీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ వచ్చేసి ఒక 50, 60 ఉన్నాయి. ఆ 50, 60 మీకు ఇందులో ఉంటాయి. ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కాదు. తర్వాత వచ్చేసి మీకు ఇందులో ఎంటర్ చేసిన డీటెయిల్స్ మేము ఏ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నామో కాదు, కోర్స్ వెబ్‌సైట్ నుంచి. మీకు ఏ చిన్న చేంజ్ ఉన్నా మీకైతే అందులో తెలుస్తది కోర్స్ వెబ్‌సైట్‌లో. ఈవెన్ మీకు అప్లికేషన్ డేట్‌లైనా మార్చినా సరే మీకు అందులో తెలుస్తది. సో, మేమైతే ఈ డీటెయిల్స్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేసాము. తర్వాత వచ్చేసి మీరిక్కడ చూడొచ్చు ఎన్ని పారామీటర్స్ ఉన్నాయనేది. యూనివర్సిటీ లొకేషన్, నంబర్ ఆఫ్ సెమిస్టర్స్, ఇన్‌టేక్, అప్లికేషన్ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, తర్వాత ఫీజు, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇలాగ జర్మన్ లాంగ్వేజ్, జిఆర్ఈ గేట్ వర్క్ ఎక్స్పీరియన్స్, అప్లికేషన్ మై వెబ్‌సైట్ లింక్, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్, జర్మన్ జీపీఏ రిక్వైర్డ్, ఏపీఏ సర్టిఫికేట్ ఇలాగ మీరైతే వేరియస్ నంబర్ ఆఫ్ ఫిల్టర్స్ చూడొచ్చు ఇవి. మేము ఇవి మటుకు మేమైతే మొత్తం ఈ డీటెయిల్స్ అంతా కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసుకొని రాసినవి మాత్రమే. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది కూడా మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేదైతే మాత్రం మీకు ఇక్కడ ఉంటది. బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ అంటే లైక్ ఎలాగంటే ఇప్పుడు కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఏంటంటే మాకు ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని సిటీఎస్ పాయింట్స్ కావాలి. ఈ సబ్జెక్ట్‌లో ఇన్ని సిటీఎస్ పాయింట్స్ కావాలి అని చెప్పేసి ఒకవేళ పర్టిక్యులర్‌గా మెన్షన్ చేస్తే ఆ పర్టిక్యులర్ డీటెయిల్స్ అంతా ఇందులో ఉంటాయి. తర్వాతొచ్చేసి జర్మన్ జీపీఏ. మనం బేసిక్‌గా పబ్లిక్ యూనివర్సిటీస్‌లో ల్యాండ్ అవ్వాలంటే మనకైతే వచ్చేసి గుడ్ జర్మన్ జీపీఏ ఉండాలి. ఆ జర్మన్ జీపీఏ కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. 2.4 అయితే 2.4, 2.6 అయితే 2.6, 1.5 అయితే 1.5 ఏదైతే అది మెన్షన్ చేస్తూ ఉంటాం. తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ రిక్వైర్డ్ విత్ అప్లికేషన్. ఏపీఎస్ సర్టిఫికేట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ అప్లోడ్ చేయాలా? లేదా వీసా ఉన్నప్పుడు తీసుకెళ్ళాలా అనేది మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాం. విత్ అప్లికేషన్ అంటే యూనివర్సిటీస్ అవసరం లేదని. లెట్స్ సే మేము దీనికైతే ఫిల్టర్స్ యాడ్ చేసాము. లైక్ ఇవి ఎలా పనిచేస్తాయి ఏంటి అనేది చూద్దాం. లెట్స్ సే నా దగ్గర ఇప్పుడు ఏపీఎస్ సర్టిఫికేట్ లేదు. సో, నేను నాట్ రిక్వైర్డ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో, ఇది చేసి ఓకే పెడితే మీరైతే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏపీఎస్ సర్టిఫికేట్ అయితే నాట్ రిక్వైర్డ్. ఇలాగ మీకు నచ్చిన లొకేషన్స్‌లోని లైక్ ఇప్పుడు ఇందులోనే నాట్ రిక్వైర్డ్‌లోనే నాకు కొన్ని పర్టిక్యులర్ లొకేషన్స్ ఉన్నాయి. లైక్ ఆ లొకేషన్స్‌లోనైతే నేను అప్లై చేస్తాను. అందులో 2 వచ్చేసి బాన్ ఒకటి, డ్రెస్‌న్ ఒకటి. సో, క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే బాన్ ఒకటి, డ్రెస్‌న్ ఒకటి ఈ 2
ఈ లొకేషన్‌లోనే ఈ రెండిటిలోని మనకైతే ఏపీ సర్టిఫికేట్ అడగడు. సో, మీరైతే మీకీ షార్ట్ లిస్టింగ్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడతది. ఎందుకంటే, ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా మొత్తం క్లియర్ కట్‌గా ఉంటది. తర్వాత మీరైతే మాత్రం ఇది లైఫ్ టైమ్ యూసేజ్ అనుకుంటాను నేనైతే 500 ఒకసారి కట్టి మీరు నెక్స్ట్ ఇయర్ ఎళ్ళాలన్నా, నెక్స్ట్ ఇయర్ ఎళ్ళాలన్నా ఇప్పుడు తీసుకోండి. ఎందుకు అంటే, మీ ప్రొఫైల్ ఎక్కడైనా బ్యాక్‌లాగ్‌లో ఉంటే లైక్ మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 6.5కి లెట్స్ సే ఎగ్జాంపుల్ ఐఎల్టీఎస్ మీకు 6.5 వచ్చింది. అందులో 4 యూనివర్సిటీసే వస్తున్నాయి 6.5 బ్యాండ్‌కి. అదే 7 బ్యాండ్ ఉంటే 8. మీరు ఆ యూనివర్సిటీకి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి మొత్తం అన్ని చేసుకుంటే, మీరైతే ఖచ్చితంగా మంచి యూనివర్సిటీస్‌లో ల్యాండ్ అవుతారు. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే nd@nexel.comకి మెయిల్ చేయండి. సో, నేను ఈ సివిల్ ఇంజినీరింగ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఫేస్‌బుక్ గ్రూప్‌ది కూడా. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా! nd@nexel.comకి మెయిల్ చేయండి. మా టీమ్ ఆఫ్ 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.